ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, 9 జెమ్స్లో 9 జెమ్స్ ఉంటారు. అలా కాకుండా మనకి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి, లిటరరీకి సంబంధించి డివైడ్ చేసి చెప్తాను నీట్గా. ఫస్ట్ విజ్ఞాన శాస్త్రం అని రాసుకోండి, సైన్స్కి సంబంధించి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సైన్స్ అని రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు విజ్ఞాన శాస్త్రం అని రాసుకోండి. సో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అప్పట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, సో ఈ గుప్తాస్ టైంలో ఎవరెవరు ఉండేవాళ్ళు. ఫస్ట్ వచ్చేసి ఆర్యభట్ట. సో ఆర్యభట్ట, సో జీరోని ఎవరు కనిపెట్టారు? రాంగ్, అది ఆర్యభట్ట కనిపెట్టారు జీరోని, అందరూ అలా చెప్తారు. సో జీరోని ఎవరు కనిపెట్టారని చెప్పేసి సరైన ఎవిడెన్స్ లేదనమాట, కానీ అందరూ ఆర్యభట్ట అనే చెప్తారు. సో ఈయన ఏమేం చెప్పాడు చెప్తాము. ఈయన ఎవరంటే ఒక మ్యాథమెటిషియను అండ్ ఆస్ట్రోనమర్ అనమాట. సో గణితవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు రాసుకోండి. ఈయన ఎవరంటే గణితవేత్త, సో లేదా గణిత శాస్త్రజ్ఞుడు, గణితవేత్త అని రాసుకున్నా, సింపుల్గా ఉంటుంది. సో గణితవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు. సో గుప్తాస్ టైంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడు అంటే మ్యాథమెటిక్స్ అండ్ ఇది ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ అనమాట. ఎటువంటి టెలిస్కోప్ లేదు, ఎటువంటి మెషినరీ లేదు, అయినా కూడా ఆయన భూమి గురించి కావచ్చు, మన సౌర కుటుంబానికి సంబంధించి ఆయన అంచనా వేశాడు అనమాట. సో ప్రాపర్గా అంచనా వేశాడు. ఆయన ఒక అంచనా అనేది మన ఇస్రో వాళ్ళు టెస్ట్ చేశారు. సో నాసా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. సో చాలా దగ్గరగా ఉంది. అటువంటి అంచనా అనేది అప్పట్లోనే వేశారు మన వాళ్ళు. సో అర్థమైందా? సో గుప్తాస్ టైంలో రాసుకోండి. ఇట్లా రాసుకున్నారా? గణితవేత్త, ఈయన గణితవేత్త, ఆర్యభట్టాన్ని పెట్టుకొని గణితవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఈయన ఒక బుక్ రాస్తాడు, ఆర్యభట్టీయం. ఆర్యభట్టి అని చెప్పేసి 499 ఏడు రాస్తాడు. రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. ఆర్యభట్టీయం ఆయన పేరే ఉంటుంది. సో ఆర్యభట్టీయం, ఆర్యభట్టీయం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఆయన పేరుతో ఉండే బుక్ అనమాట. ఆర్యభట్టీయం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో దాంట్లో ఈయన మ్యాథ్స్ గురించి, ఖగోళ శాస్త్రం గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరు? ఆర్యభట్ట. సో మన ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి శాటిలైట్ కూడా ఆర్యభట్టనే. మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఉపగ్రహం మన ఇస్రో పేరు మీదుగా, అంటే ఇస్రో అప్పటికి ఎవల్యూషన్ అయింది 69కి, 1970 ఆ టైంలో తీసుకొస్తారు ఆర్యభట్ట. అయితే మనకు అంత టెక్నాలజీ లేదనమాట. ఉపగ్రహాన్ని స్పేస్లోకి పంపేంత టెక్నాలజీ మన దగ్గర ఉండదు. కాబట్టి రష్యా వాళ్ళ సహాయంతో మనం పంపిస్తాం ఆర్యభట్ట. సో కాబట్టి మనం పంపించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏంటి? ఆర్యభట్ట. ఈయన పేరే పెట్టుకుంటాం అనమాట. సో కాబట్టి ఆర్యభట్టి అనే బుక్ రాస్తాడు. సో ఇట్ డీల్స్ విత్ ది మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ. సో ఈ బుక్ దేని గురించి చెప్తుంది? మ్యాథ్స్ గురించి, గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం గురించి చెప్తుంది. రాసుకోండి అది కూడా, ఎందుకంటే ఎగ్జామినేషన్లో మేము కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆర్యభట్టి అనేది వ్యాకరణం గురించి, సాహిత్యం గురించి చెప్తుంది అంటాడు. ఇట్స్ ఎ రాంగ్. సో కాబట్టి ఈ పుస్తకం, సో ఆర్యభట్టి అనే 6వ మార్కు పెట్టుకుని రాసుకోండి ఏముంది. ఇది గణితం మరియు ఖగోళ శాస్త్రం గురించి చెప్తుంది. సో ఆర్యభట్ట రాసినటువంటి పుస్తకం అనేది ఆర్యభట్టీయం. సో ఇట్ డీల్స్ విత్ ది మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ. సో ఖగోళ శాస్త్రానికి సంబంధించి, గణిత శాస్త్రానికి సంబంధించి చెప్తుంది అనమాట. సో ఇది గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం గురించి చెప్తుంది. సో అర్థమైందా? సో ఇక్కడ చూడండి, అయితే మనకి చాలా మంది ఏం చెప్తారు, సో భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి ఎవరు చెప్పారంటే తక్కువ అరిస్టాటిల్ అంటారు. సో నిజానికి భూమి గుండ్రంగా ఉందని మొట్టమొదటి చెప్పిన పర్సన్ ఆర్యభట్ట. సో ఆర్యభట్ట. కాకపోతే వెస్టర్న్ హిస్టరీ అనేది మన దాన్ని డామినేట్ చేస్తుంది. సో మన ఇండియన్ హిస్టరీని డామినేట్ చేసి చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా దాగి ఉండిపోయాయి అనమాట మన హిస్టరీలో. సో నిజానికి భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి మొట్టమొదటిసారి చెప్పింది ఎవరంటే ఆర్యభట్ట. సో హీ వాజ్ ద ఫస్ట్ టు డిక్లేర్ ది ఎర్త్ వాజ్ స్పెరికల్ ఇన్ షేప్. సో రాసుకోండి, ఈయన భూమి గుండ్రంగా ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. సో గుండ్రంగా ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. సో మీకు జాగ్రఫీ కంప్లీట్ అయిందా? అయిపోయిందా? సో ఎర్త్ ఏ షేప్లో ఉంటుంది? ఎర్త్ భూమి ఏ షేప్లో ఉంటుంది? భూమి గుండ్రంగా ఉండదు. సో లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. జియోడ్ అంటారు దాన్ని, జియోడ్ అనే పేరుతో పిలుస్తారు. సో ఎర్త్ షేప్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జియోడ్. సో జియోడ్ అంటే ఇలా ఉంటుంది, అంటే మన భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది, అంటే వెళ్ళే కొద్దిగా తక్కువ ఉంటుంది డిస్టెన్స్. ఇలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది ఎర్త్ అనేది. దాన్ని జియోడ్ అంటారు. సో ఎగ్జాక్ట్లీ గుండ్రంగా ఉండదు, అంటే లైట్గా గుండ్రంగానే ఉంటుంది. సో కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, అంటే ఇలా షేప్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? సో దాన్ని జియోడ్ అంటారు. కానీ ఈయన చెప్పింది కొంచెం అంచనా కరెక్ట్గా ఉందా లేదా? సో భూమి అనేది గుండ్రంగా ఉన్న దానికి, జియోడ్ షేప్కి. ఇది నాసా వాళ్ళు మనకి సైంటిస్ట్ వచ్చిన తర్వాత చెప్పింది అనమాట జియోడ్ అని. సో అర్థమైందా? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎర్త్ ఇలా ఉండడం వల్లే మనకి సీజన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. సో ఎర్త్ షేప్ జియోడ్ షేప్లో ఉండడం వల్ల. సో ఇట్లా కాబట్టి ఈయన మొట్టమొదటిసారి భూమి అనేది గుండ్రంగా ఉందని చెప్పినటువంటి వ్యక్తి అనమాట. సో ఓకేనా? సో ఇతని తర్వాత అరిస్టాటిల్ ఉన్నాడు కదా. సో అరిస్టాటిల్ మనకి ఆల్మోస్ట్ గ్రీక్ టైంలో ఉంటాడు. సో గ్రీక్ టైంలో ఉండి చెప్తాడు. మనకి వెస్టర్న్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే అరిస్టాటిల్ మొట్టమొదటి వ్యక్తి అంటారు.
సో మన ఇండియన్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆర్యభట్ట. సో నెక్స్ట్ భాస్కర. సో భాస్కర అని రాసుకోండి, భాస్కరుడు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. సో భాస్కరుడు, ఇది అవసరం టూ అనేది, భాస్కరుడు అని రాసుకోండి. సో గుప్తుడు టైంలో ఉన్నటువంటి భాస్కరుడు అనమాట. సో ఈయన ఒక బుక్ రాస్తాడు, కింద రాసుకోండి పుస్తకం అని రాసుకోండి, ఊరికే పుస్తకం అని రాసుకొని లీలావతి. సో లీలావతి అనే ఒక పుస్తకం రాస్తాడు, రాసుకున్నారా? ఈ పుస్తకం వచ్చేసి కంప్లీట్గా గణితం గురించి చెప్తుందన్నమాట. ఈయన కూడా గణితవేత్త. సో గణితవేత్త, ఇతను కూడా మ్యాథమెటిషియను. సో ఈ లీలావతి అనేది దేని గురించి చెప్తుందంటే విచ్ కంటైన్స్ ది ఇంపార్టెంట్ ఐడియాస్ ఆఫ్ ది క్యాలిక్యులస్ అనమాట. అంటే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి కదా, కొలతలు, మ్యాథమెటిక్స్ యొక్క కొలతలు, వాటి గురించి చెప్తుంది అనమాట. సో అక్కడ రాసుకోండి, పుస్తకం వచ్చేసి లీలావతి. ఇది గణితంలోని క్యాలిక్యులేషన్స్ అంటారు కదా. క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి? కొలతలు అట్లా అంటాం కదా, లెక్కల్లాగా ఏదో రాసుకోండి. గణితం గురించి చెప్తుందని రాసుకోండి. ఇది గణితం గురించి చెప్తుంది. అంటే మనకి మామూలుగా ఇప్పుడు బేస్ గణితం ఉన్నాయి కదా, ఆల్జీబ్రా, బేస్ గణితం, ఇట్లాంటివన్నీ. సో అలాంటివన్నీ ఇప్పుడే ఈ టైంలోనే వస్తాయన్నమాట, ఇటువంటి టైంలోనే వస్తాయి. కాబట్టి బ్రహ్మగుప్తుడు ఎప్పుడో ఉంటాడు. సో గుప్తుల టైంలో ఉన్నటువంటి భాస్కరుడు. సో భాస్కరుడు అనే అతను లీలావతి అనే బుక్ రాసి దాంట్లో మొత్తం కూడా మ్యాథమెటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అర్థమైందా? కాబట్టి బ్రహ్మగుప్తుడు వచ్చేసి ఎవరు? గణితవేత్త. ఆర్యభట్ట వచ్చేసి ఖగోళ శాస్త్రజ్ఞుడు. సో మీకు ఖగోళ శాస్త్రజ్ఞుడు అనేది బాగా హైలైట్ చేసుకోండి. ఇతని గురించి మీకు ఆర్యభట్ట అనగానే ఖగోళ శాస్త్రం గుర్తు రావాలి. సో మీకు ఎగ్జామినేషన్ అడుగుతాడంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఇక్కడ ఆర్యభట్ట అంటాడు, కోలను ఇచ్చేసి ఏదో వ్యాకరణం అని ఇస్తాడు. అర్థమైందా? నెక్స్ట్ బ్రహ్మగుప్త అంటాడు, ఇంకోటి వచ్చేసి వరాహమిడు అంటారు. వాళ్ళకి ఆపోజిట్ ఇలా ఉంటాయన్నమాట. సో ఈ స్టేట్మెంట్ రాంగ్, ఇది కరెక్ట్ ఉంటే ఇది కరెక్ట్, 3 ఓన్లీ, ఇట్లా రాయాలి. సో వాళ్ళ పర్సన్స్ నేమ్ ఇచ్చి వాళ్ళు ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఫీల్డ్లో వాళ్ళు ప్రముఖులో అది కూడా ఇస్తారనమాట. అటువంటి ఇస్తారు ఎక్కువ ఇట్లాంటివి. రాస్తున్నారు కదా, భాస్కర ఆర్యభట్టకు సంబంధించి వాళ్ళ పుస్తకాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ వరాహమిరుడు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. వరాహమిరుడు ఎవరంటే కింద రాసుకోండి, ఈయన కూడా ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆస్ట్రోనామర్. సో ఈయన కూడా ఆస్ట్రోనామర్, ఖగోళ శాస్త్రజ్ఞుడు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. ఇంగ్లీష్ మీడియంలో ఆస్ట్రోనామర్ అని రాసుకోండి, లేదా ఆయన పేరు పక్కన కూడా రాసుకోవచ్చు బ్రాకెట్లో. సో ఖగోళ శాస్త్రజ్ఞుడు లేదా ఆస్ట్రోనామర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఈయన ఒక బుక్ రాస్తాడు, పంచసిద్ధాంతిక, రాసుకోండి. పుస్తకం వచ్చి పంచసిద్ధాంతిక, గ్రంథం లేదా పుస్తకం, సిద్ధాంతిక ఇక్కడ రాస్తాను, పంచసిద్ధాంతిక. ఈ పంచసిద్ధాంతిక అనేది 5 ఆస్ట్రోనామికల్ సిస్టమ్స్ అనమాట. అంటే 5 ఖగోళ వ్యవస్థ గురించి చెప్తుంది, రాసుకోండి పక్కన. ఇది 5 ఖగోళ వ్యవస్థల గురించి చెప్తుంది. సో మన విశ్వంలో వచ్చేసి 5 వ్యవస్థలు ఉంటాయి, ఖగోళ వ్యవస్థలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఆయన అన్ని డివైడ్ చేసి చెప్తారు, ప్లానెట్స్కి సంబంధించి, గ్రహాలకు సంబంధించి, వాటి డిస్టెన్స్ ఎంత ఉంది, ఇలా మన సౌర కుటుంబం గురించి మొత్తం చెప్పడం జరుగుతుంది. సో అదే 5 వ్యవస్థలు అనమాట. 5 ఆస్ట్రోనామికల్ సిస్టమ్స్ గురించి, 5 ఖగోళ వ్యవస్థల గురించి చెప్తాడు ఎవరు? వరాహమిరుడు. ఏ బుక్ ఉంటుంది అయింది? సో సిద్ధాంతిక అనమాట. ఇక్కడ చూడండి, బృహత్ సంహిత, ఈయన రాసిన ఇంకొక గ్రంథం బృహత్ సంహిత రాసుకోండి. నేను బృహత్ సంహిత. సో బృహత్ సంహిత ఇది ఒక గ్రంథం, ఆయన రాసిన మరొక గ్రంథం. సో ఒకటి పంచసిద్ధాంతిక, ఇంకోటి బృహత్ సంహిత. ఈజ్ ఎ గ్రేట్ వర్క్ బై హిమ్ ఇన్ దిస్ సాన్స్క్రిట్ లిటరేచర్ విచ్ డీల్స్ విత్ ఎ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, జియోగ్రఫీ, ఆర్కిటెక్చరు, వెదర్, ఎనిమల్స్, మ్యారేజ్ అండ్ ఉమెన్స్. సో చూడండి, ఫస్ట్ ఇది రాసుకోండి, బృహత్ సంహిత. సో ఆయన రాసినటువంటి గ్రంథాలు ఏ ఉన్నాయి? ఒకటి పంచసిద్ధాంతిక, ఇంకోటి వచ్చేసి బృహత్ సంహిత. సో మీరు బ్రాకెట్లో ఖచ్చితంగా ప్రతి పర్సన్కి మీరు వచ్చేసి ఇది రాసుకోవాలి, ఏది అతను ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి. సో రాసుకోండి. సో బృహత్ సంహిత అనేది దేని గురించి చెప్తుంది? సో బృహత్ సంహితకి పంచసిద్ధాంతిగా ఉంది కదా, అవన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. మీకు కన్ఫ్యూజ్ అయితే పక్కన రాసుకోండి సంస్కృతం అని. రాసుకున్నారా? సంస్కృతం అంటే మీ గుప్త సామ్రాజ్యం మొత్తం కూడా సంస్కృతం లాగా ఉన్నది గుర్తుండాలి, సంస్కృతం భాష మాత్రమే ఉన్నది గుర్తుండాలి. సో ఇక్కడ చూడండి, ఈ బృహత్ సంహిత అనేది అంటే ఒక విభాగానికి సంబంధించింది కాదనమాట, చాలా విభాగాల గురించి చెప్తుంది. సో ఇందులో మనం ఎదురు చూసుకుంటే ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం గురించి. సో మీరు ఏం చేస్తారంటే బృహత్ సంహితని 6వ మార్కు పెట్టుకోండి పక్కన, నేను చెప్పే వరుసగా రాసుకోండి, కిందకి రాసుకోవద్దు, చాలా లిస్ట్ వస్తుంది, పక్కన రాసేసుకోండి, సారా పెట్టుకొని సైడ్కి రాసేసుకోండి. బృహత్ సంహిత వచ్చేసి ఒకటి ఖగోళ శాస్త్రం. సో ఆస్ట్రానమీకి ఆస్ట్రాలజీకి డిఫరెన్స్ ఏంటంటే, ఆస్ట్రానమీ అంటే ఓన్లీ గ్రహాల గురించి చెప్తుంది, గ్రహాలు మొత్తం ఖగోళ శాస్త్రం. ఇప్పుడు నాసా, ఇస్రో ఉన్నాయి కదా, ఇలా
ఇస్రో నాసా వాళ్ళు జాతకాలు చెప్తారా? చెప్పరు. కానీ అస్ట్రాలజీ చెప్తారు. అంటే వీళ్ళు ఓన్లీ గ్రహాల మూమెంట్స్, శాటిలైట్స్ వీటికి సంబంధించే ఉంటాయి మొత్తం. సౌరకుటం ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి. ఆస్ట్రాలజీ అంటే ఆ గ్రహాల యొక్క మూమెంట్స్ని బట్టి జాతకం చెప్తారు. సో దాన్ని అస్ట్రాలజీ అంటారు. సో మనకు ఇప్పుడు ఉంటారు కదా జాతకాలు చెప్పేవాళ్ళు. సో అర్థమైందా డిఫరెన్సు? కాబట్టి ఇది. సో ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం రాసుకోండి, డైరెక్ట్గా జాగ్రఫీ రాసుకోండి, భూగోళ శాస్త్రం. సో జియోగ్రఫీ, సో భూగోళ శాస్త్రం, సో భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆర్కిటెక్చర్ నిర్మాణాలు, సో నిర్మాణాలు, వాతావరణం, వెదర్ వాతావరణం, జంతు శాస్త్రం, జంతు శాస్త్రాన్ని ఏమంటారు? జువాలజీ అంటారు. సో జువాలజీ. ప్లాంట్స్, స్టడీ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి బాటనీ, బాటనీ జువాలజీ ఉంటాయి కదా. సో మొక్కల శాస్త్రం, వృక్ష శాస్త్రం వచ్చేసి బాటనీ, జంతు శాస్త్రం వచ్చేసి జువాలజీ, మానవ జాతి శాస్త్రం అంటే ఆంథ్రోపాలజీ. సో ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ మ్యారేజ్, వివాహ వ్యవస్థ గురించి కూడా. వివాహ వ్యవస్థ, ఉమెన్స్, ఉమెన్స్ అంటే ఉమెన్ అంటే ఏంటి? ఉమెన్ కాదు, ఉమెన్ అంటే శకునం అని. మంచి శకునం చూసుకొని వెళ్తుంటారు కదా, మంచి డే చూసుకొని జాయిన్ అవుతుంటారు కదా ఏదైనా వెళ్ళడం అట్లాంటి. శకునం అంటే శకునం అంటే మనము ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగాలేదు, రాహుకాలము, యమగండం, ఇట్లా మనం క్యాలెండర్ చూస్తాం కదా, అన్ని ఇక్కడి నుంచే వచ్చాయన్నమాట. ఇటువంటి బుక్స్ నుంచి సోర్సెస్ తీసుకున్నారు. మన క్యాలెండర్లో అన్ని తీసుకుంటారు అనమాట, ఉంటాయి కదా. సో అట్లా శకునం అంటారు. అంటే ఏది ఏది మంచి కాలము, ఎప్పుడు బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మన క్యాలెండర్ ఎలా డిసైడ్ చేస్తారు? క్యాలెండర్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది అస్ట్రాలజీ అనమాట. అస్ట్రాలజీ అంటూ ఆస్ట్రానమీ రెండు మిక్స్డ్ ప్రకారం చేస్తారు. ఒకటి గ్రహాలు, భూమి సూర్యుని చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుందో. సో 365 డేస్ తిరిగితే 1 year, 1 year భూమి. అదే ప్లూటో అయితే 280 సంవత్సరాలు తిరగాలి. అంటే మనం 365 రోజులు, ఒక సంవత్సరం. భూమి అయితే ఒక సంవత్సరం. ప్లూటో అయితే మరగుజ్జు గ్రహం 280 సంవత్సరాలు అనమాట. అది సూర్యుని చుట్టూ తిరగడానికి 280 సంవత్సరాలు పడుతుంది. అర్థమైందా? సో డిఫరెన్స్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 year. దాన్ని బట్టి మనం క్యాలెండర్ డివిజన్ చేసుకున్నాం. గ్రెగోరియన్ క్యాలెండర్, గ్రెగోరియన్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలో అవుతున్నాం కదా. సో ఇటువంటివి. సో ఎక్కువ ఇవన్నీ కూడా గ్రీక్స్ నుంచి వచ్చాయన్నమాట. అన్ని ఇంగ్లీష్ నుంచి రాలేదు. ఇంగ్లీష్ అనేది లేటర్గా వచ్చినటువంటి లాంగ్వేజ్. దానికంటే ముందు చాలా ఉన్నాయి. గ్రీకులు, రోమన్స్ వీళ్ళంతా ఉంటారు. సో గ్రీకుల కాలంలో చాలా డెవలప్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మన ప్లానెట్స్ ఉంటే పేర్లు మొత్తం కూడా ఎక్కువ గ్రీకు దేవతలు వీళ్ళ పేర్లే ఉంటాయి. సో వేనస్ ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ ఎర్త్ తప్ప రిమైనింగ్ గ్రహాలకు సంబంధించి అన్ని కూడా ఎక్కువ గ్రీకు దేవతల పేర్లే ఉంటాయి అనమాట. నెప్ట్యూన్, యురేనస్ అవన్నీ కూడా. సో కాబట్టి వీళ్ళు ఈ శకునం ఇట్లాంటి అన్ని కూడా అస్ట్రాలజీ ప్రకారం. సో గ్రహాల మూమెంట్స్. సో శని గ్రహం అనేది నీ యొక్క దాంట్లో ఈ పాదంలోకి వచ్చిందంటే నీకు ఏలినాడు శని ఉంది, సో నీకు సరిగా ఉండదు ఈ టైం అని చెప్తుంటారు కదా. సో అటువంటి శకునాలు కూడా వీటిని సంబంధించి తీసుకున్నారు అనమాట. ఇతను మ్యారేజ్ వ్యవస్థ గురించి కూడా చెప్పాడు. సో వివాహం అనేది ఎలా చేసుకోవాలి, ఎటువంటి వారు చేసుకోవాలి, సో అన్ని కూడా చెప్పడం జరిగింది అనమాట. జంతు శాస్త్రం గురించి, ఎనిమల్స్ గురించి, వారికి డిసీజ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటని చెప్పడం జరిగింది. సో వాతావరణం ఎలా మారుతుంది. సో ఇప్పుడు మనకి ఉన్నాయి కదా మాన్సూన్స్, ఇవన్నీ ఇప్పుడే ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. సో వర్షాకాలము, శీతాకాలము, వేసవికాలం సంబంధించి. సో మనకంటే కొన్ని సీజన్స్ మన ఇండియాలో కనిపించవు. ఇప్పుడు వసంతకాలం అంటారు, సో ఆటమ్ సీజన్ అంటారు కదా, అవి ఒకటి కావచ్చు. స్ప్రింగు ఇలాంటి మనకు ఎక్కువ కనిపించవు. యుఎస్ఏ అక్కడ బాగా కనిపిస్తాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, మంచు ప్రాంతాలు, అక్కడ మనకి బాగా కనిపిస్తాయి అనమాట. మనకి ఎందుకంటే మన వాతావరణం అనేది డిఫరెంట్గా ఉంటుంది సౌత్ ఇండియా. సో మనకి ఆ సీజన్స్ పెద్దగా కనిపించవు. స్ప్రింగు, ఆటమ్ సీజన్ అవి కనిపించవు అనమాట. ఎక్కువ అంటే లైట్గా కనిపిస్తాయి. చెట్లు చిగురించడము, వసంతకాలం ఇట్లా అంటారు కదా, కొన్ని డిఫరెన్స్ అట్లా ఋతువులు. సో ఇలా అనమాట వాతావరణానికి సంబంధించి. నెక్స్ట్ నిర్మాణాలు, ఆర్కిటెక్చర్కి సంబంధించి కూడా ఎలా నిర్మించాలి, భవంతులు కావచ్చు, కోటలు ఇట్లాంటివి కూడా సివిల్ ఇంజనీర్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇలా ఈ బ్రూస్ సమిత్ అనేది ఇన్నిటి గురించి, ఈ ఉన్న విభాగాల మొత్తం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వాగ్భట్ట, ఇక్కడ కనిపించే పర్సనే వరాహమిరుడు. సో వరాహమిరుడు ఇతనే అనమాట. వరాహమిరుడు ఆర్యభట్ట కదా ఇతను, వరాహమిరుడు. అప్పట్లో అలానే ఉంటారు పురోహితులు ఎక్కువ. సో అందరూ సేమ్గా అలానే ఉంటారు. అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతా కూడా ఇలా ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాగ్భట్ట. సో వాగ్భట్ట, సో వాగ్భట్ట. సో మనకి కుషాణుల దగ్గర, కనిష్కుడి దగ్గర ఒక అతను ఉన్నాడు ఆస్థానంలో. ఎవరు? చరకుడు. సో అవునా కదా. చరకుడు ఎక్కడున్నాడు? చరకుడు వచ్చేసి కుషాణులు, కనిష్కుడి దగ్గర ఉంటాడు. సో ఆ చరకుడి యొక్క శిష్యుడు అనమాట ఇతను. సో చరకుని శిష్యుడు అని రాసుకోండి. చరకుని శిష్యుడు, చరకుడు, చరకుని శిష్యుడు. ఎవరంటే వాగ్భట్ట వచ్చేసి చరకుడి యొక్క శిష్యుడు. డిస్టింగ్విష్డ్ ఫిజిషియన్ ఆఫ్ ది ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫ్రమ్ ది 600 CE. సో ఇతను ఎవరంటే ఫిజిషియన్ అంటే వైద్యుడు, ఆయుర్వేదిక్ వైద్యుడు అని రాసుకోండి. ఆయుర్వేద, సో ఆయుర్వేద వైద్యుడు. అంటే చరకుడు కూడా వైద్యుడే. చరకుడు వైద్యుడు, అర్థమైందా? చరకుడు.
మన భారతదేశంలోనే అంటే మన ఇండియన్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే చరకుడు. సో ఎవరి కాలంలో ఉంటాడంటే కనిష్కుడు, కుషాణుల కాలంలో ఉంటాడు కనిష్కుడు దగ్గర. ఆయన ఒక శిష్యుడు ఎవరంటే చరకుడు అనమాట. వాగ్భట్ట వచ్చేసి ఆయన ఒక శిష్యుడు. ఇతను ఆయుర్వేద వైద్యుడు. సో ఎవరు వాగ్భట్ట ఎవరంటే ఆయుర్వేద వైద్యుడు. చరకుడు కూడా వైద్యుడే. అప్పుడు అల్లోపతి లేదు కదా, ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సిఎస్ చదవలేదు కదా. సో అంతా కూడా ఆయుర్వేదమే ఉండదన్నమాట. ఇప్పుడు కూడా స్టిల్ ఆయుర్వేదం కూడా ఉంది ఇప్పటికి కూడా, అవునా కదా. సో ఆయుర్వేదం ఎక్కడి నుంచి వచ్చింది మనకి, మన వేదాస్ నుంచి వచ్చింది. సో మన వేదాల నుంచి పుట్టింది అనమాట. దాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో కాబట్టి చరకుడి యొక్క శిష్యుడే ఈ వాగ్భట్ట, ఆయన కూడా వైద్యుడు అనమాట. సో ఈ రోడ్ది అష్టాంగ హృదయ, ఇంకోటి వచ్చేసి మనకి అష్టాంగ సమగ్రహ అని చెప్పేసి రాస్తాడు. 2 బుక్స్ రాసుకోండి. ఆయన పుస్తకాలు లేదా గ్రంథాలను రాసుకోండి. గ్రంథాలు లేదా పుస్తకాలను రాసుకొని, ఒకటి అష్టాంగ హృదయ ఇక్కడ రాస్తాను. ఈయన రాసిన బుక్స్ వచ్చేసి ఒకటి అష్టాంగ హృదయ, అష్టాంగ సంగ్రహ. సో అష్టాంగ హృదయ హార్ట్ ఆఫ్ మెడిసిన్ అనమాట. అంటే మెడిసిన్లో కోర్ పార్ట్ అని చెప్పేసి, అంటే మొత్తం ఆయుర్వేదంలోనే చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అంటే పెద్ద పెద్ద డిసీజ్ సంబంధించి ఇలా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటి ఏమంటారంటే అష్టాంగ హృదయ అని చెప్పేసి పిలుస్తాడు. అంటే మొత్తం ఆయుర్వేదంలోనే, ఆయన వైద్య శాస్త్రంలోనే కోర్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఏముంటాయి కోర్ పార్ట్, ఎక్కువ క్యాన్సరు అంటే హార్ట్కి సంబంధించి ఇట్లాంటివి, చిన్న కోల్డ్కి ఆ జ్వరానికి సంబంధించినవి కాదనమాట. పెద్ద పెద్ద వాటికి సంబంధించి మెడిసిన్లో కోర్ ఏరియా అనమాట అది. ఓకేనా, దాన్ని అష్టాంగ హృదయ అంటారు. ఇంకోటి అష్టాంగ సంగ్రహ అంటారు. టోమ్ ఆఫ్ మెడిసిన్ అంటే కంప్లీట్ మెడిసిన్ గురించి మొత్తం కంప్లీట్గా ఇందులో ఉంటుంది. టోమ్ అంటే ఏంటి, సో పెద్ద గ్రంథం లేదా పెద్ద పుస్తకం అంటారు టోమ్ అంటే. సో పెద్ద పుస్తకం లేదా పెద్ద గ్రంథం అంటారు. సో అట్లా అనమాట, మెడిసిన్ మొత్తం గురించి ఉండేది అష్టాంగ సంగ్రహ. సో అష్టాంగ హృదయ అనేది అందులో కోర్ పార్ట్. ఇప్పుడు మొత్తం ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది అష్టాంగ సంగ్రహ, ఇందులో కోర్ పార్ట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది అష్టాంగ హృదయ. కాబట్టి అష్టాంగ హృదయ ఒకటి, అష్టాంగ సంగ్రహ ఎవరు రాశారంటే వాగ్భట్ట రాస్తాడు. సో వాగ్భట్ట ఎవరంటే చరకుని శిష్యుడు. సో వీళ్ళందరూ కూడా వైద్యానికి సంబంధించిన వాళ్ళు. చరకుడు వచ్చేసి కుషాణ రాజవంశంలో ఉన్నటువంటి కనిష్కుడు ఆస్థానంలో ఉంటాడు. సో అది నెక్స్ట్ వచ్చేసి ధన్వంతరి. సో ధన్వంతరి సో ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరూ నవరత్నాసులో ఉండేవాళ్ళు కాదు. సో నవరత్నాసులో ఉండేవాళ్ళు చాలా డిఫరెంట్ ఉంటారు. నవరత్నాసులో ఉన్నారు వీళ్ళు, కొందరు ఉన్నారు, కొందరు లేరు. సో మీరు లాస్ట్ టైం రాసుకున్నారు చూడండి నవరత్నాస్ అని. సో వీళ్ళలో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. సో నవరత్నాస్ డిఫరెంట్ అనమాట వాళ్ళ గురించి మళ్ళీ కూడా చెప్తాను నేను ఒకసారి. సో ధన్వంతరి, మనకి ధన్వంతరి అనే అతను ఎవరంటే ఆయుర్వేదాన్ని తీసుకొచ్చారు. ధన్వంతరి అంటారు వైద్యం. అంటే ధన్వంతరి అంటే మామూలుగా వేదాసులో విష్ణువు. సో విష్ణుమూర్తి యొక్క రూపమే ధన్వంతరి అంటారు. సో ఆ పేరును పెట్టుకుంటూ వస్తారు తర్వాత. సో ఇతను ఒక వైద్యుడు అనమాట. నాలెడ్జ్ ఆఫ్ ది ఆయుర్వేద అంటే ఆయుర్వేద గురించి ఉండడం అంటే నాలెడ్జ్ అనమాట. ఆయుర్వేద, సో ఆయుర్వేద నిపుణుడు అని రాసుకోండి. సో ఆయుర్వేద నిపుణుడు జస్ట్ దీని గురించి ఇంతే. సో ధన్వంతరి అంటే ఎవరంటే ఆయుర్వేద నిపుణుడు. చంద్రగుప్త 2 రెండవ చంద్రగుప్తుని లేదా విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి వాళ్ళలో ఇతను కూడా ఒక నిపుణుడు అనమాట, ఆయుర్వేద నిపుణుడు. సో ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ అని రాసుకోండి ఇంగ్లీష్ వాళ్ళు, ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ సుశ్రుత, ఈయన చాలా ఇంపార్టెంట్. సుశ్రుత ద ఫేమస్ ఆథర్ ఆఫ్ ది సుశ్రుత సంహిత. ఈయన ఒక గ్రంథం రాస్తాడు, సుశ్రుత సంహిత అని చెప్పేసి ఒక బుక్ రాస్తాడు. సుశ్రుత సంహిత విచ్ డీల్స్ విత్ ది సర్జరీల గురించి చెప్తుంది అనమాట. సుశ్రుతాన్ని పెట్టుకొని కింద వచ్చేసి పుస్తకం గ్రంథం అని రాసుకొని సుశ్రుత సంహిత అని రాసుకొని అది వచ్చేసి సర్జరీల గురించి తెలుపుతుంది అని రాసుకోండి. సర్జరీల గురించి చెప్తుంది లేదా తెలుపుతుంది అని రాసుకోండి. ఆపరేషన్స్ అంటారు కదా తెలుగులో, నాకు తెలియదు ఆ వర్డ్. మామూలుగా ఆపరేషన్ సర్జరీ అంటాం. సర్జరీ అని రాసుకోండి, ఇలానే ఇస్తాడు తెలుగులో. మీకు ట్రాన్స్లేషన్ చేస్తారు కదా ఎగ్జామినేషన్లో, మెయిన్ ఎగ్జామినేషన్లో మీకు టెర్మినాలజీస్ తెలుగులో ఎవరు, ఎస్పెషల్లీ జాగ్రఫీ ఇట్లాంటి టెర్మినాలజీస్ అసలు ఎవరు, సర్జరీల గురించి చెప్తుంది అనమాట. సుశ్రుత సంహిత మీకు ఇతను తెలుసు కదా, ఇక్కడ చూడండి ఇమేజ్లో, ఈయన సుశ్రుతుడు. అప్పట్లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జరీ చేసిన వ్యక్తి ఇతనే. మొట్టమొదటి సర్జరీ అంటే అప్పట్లోనే మనకి క్యాట్రాక్ట్ ఉంది కదా. సో క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే మనకి ముసలి వాళ్ళకి వస్తుంది, కంటి మీద ఒక పొర వస్తుంది అనమాట, వైట్గా ఒక లేయర్ వస్తుంది. ఆ లేయర్ వాళ్ళకి కళ్ళు కనిపించవు. చాలా మంది ముసలి వాళ్ళు చెప్తుంటారు చూడండి కళ్ళు కనిపించడం లేదని, అంటే కంటి మీద క్యాట్రాక్ట్ అనేది ఒకటి వస్తుంది. సో కంటి మీద వచ్చేసి మనకి పీపుల్ అంటారు. పీపుల్ అంటే కంటిలో పాప అంటారు, కంటి పాపని పీపుల్ అంటారు. సో దాని మీద ఒక లేయర్ వస్తుంది అనమాట, క్యాట్రాక్ట్ అంటారు దాన్ని. ఆ క్యాట్రాక్ట్ అనేది తీసేసేవాడు అప్పట్లో. సో చిన్న వాడి ద్వారా. సో అప్పట్లోనే సర్జరీస్ అనేది జరిగాయి అనమాట. శస్త్రచికిత్స, అవును రాసుకోండి, అవును శస్త్రచికిత్స నిపుణుడు అని చెప్పేసి అర్థం. శస్త్రచికిత్స కరెక్ట్ వర్డ్. సర్జరీ అనేవి రాసుకోండి, మీకు ఎలా అర్థమైతే అలా. సో కాబట్టి అప్పట్లోనే ఈయన ఆపరేషన్స్ అనేది చేసేవాడు అనమాట. సో ఎవరి కాలంలో ఉన్నాడంటే రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉన్నాడు అనమాట సుశ్రుతుడు. నెక్స్ట్ చూడండి
ద ఐరన్ పిల్లర్ అనేది మెహరౌలి ఢిల్లీ స్టాండింగ్ ఇన్ ది ఓపెన్ విచ్ వాజ్ ది సర్ప్రైజింగ్లీ నాట్ గ్యాదర్డ్ రస్ట్ అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో 1500 సెంచరీస్ అంటే 1500 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇనుపు స్తంభానికి అనేది తుప్పు పట్టలేదు అనమాట. సో మీరు చూసారు కదా ఆల్రెడీ ఈ పాయింట్ అనేది ఇక్కడ తీసుకున్నాను, ఎందుకంటే మీకు అంటే ఇవన్నీ చెప్పాను కదా. సో అప్పట్లో మెటాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉందని చెప్పేసి, మెటాలజీ అంటే లోహ పరిశ్రమ అనేది కూడా ఉండదు కదా. సో దానికి సంబంధించి కాబట్టి మెహరౌలి పిల్లర్ అనేది ఇప్పటికి కూడా మన కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఉంటుంది, ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఉన్న కాంప్లెక్స్ లో ఉంటుంది. సో దీన్ని రెండవ చంద్రగుప్తుడే తీసుకొస్తాడు. సో ఇందులో వాళ్ళ యొక్క తాత గురించి చంద్రగుప్త గురించి కూడా ఉంటుంది అనమాట. ఆయన సాహసాలు అంటే గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. సో అది ఇప్పటివరకు కూడా 1500 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా తుప్పు పట్టలేదు అనమాట. ఇప్పటికి కూడా అంటే మెటాలజీ లోహ పరిశ్రమ అనేది అప్పట్లో అంత క్వాలిటీగా ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది గుప్తుల టైంలో. సో రాసుకున్నారా? సో మొత్తం వచ్చేసి వీళ్ళనమాట ధన్వంతరి, సుశ్రుతుడు, ఆర్యభట్ట, భాస్కరుడు, ఇంకా ఎవరి గురించి చెప్పుకున్నాము, వాగ్భట్ట. సో వీళ్ళు ఆ డిఫరెంట్ సంబంధించిన వ్యక్తులు అనమాట. మనకు మెడిసిన్ కావచ్చు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, అది మెడిసిన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇదంతా కూడా. సో నెక్స్ట్ మనం చూస్తే ఆథర్స్ అండ్ దేర్ వర్క్స్ అనమాట. రాసుకోండి. కవులు వారి గ్రంథాలు ఇంపార్టెంట్, ఇక్కడ అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. కవులు వారి గ్రంథాలు. ఫస్ట్ కాళిదాసు. సో కాళిదాసు జస్ట్ ఏం లేదు, నేను చెప్తూ ఉంటాను, రాసుకుంటూ వెళ్ళిపోండి. సో ఎక్స్ప్లెనేషన్ గురించి ఏముండదు. సో మొత్తం ఈయన కాళిదాసు, మొత్తం ఇవన్నీ కాళిదాసువే ఇంతవరకు. ఫస్ట్ అభిజ్ఞాన శాకుంతలం. సో అభిజ్ఞాన శాకుంతలం. నెక్స్ట్ వచ్చేసి విక్రమోర్వశీయం. నెక్స్ట్ మాళవిక అగ్నిమిత్రం. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మాళవిక అగ్నిమిత్రం. అగ్నిమిత్ర మరియు ఆయన సేవకురాలు మాళవిక మధ్య జరిగిన లవ్ స్టోరీ మాళవిక అగ్నిమిత్రం. సో మాళవిక అగ్నిమిత్రం. కుమార సంభవం నేను రాస్తాను, నిదానంగా రాసుకోండి. కుమార సంభవం. సో నెక్స్ట్ రఘువంశం. నెక్స్ట్ మేఘదూత. దీన్ని సమ్టైమ్స్ మేఘ సందేశం అంటారు. ఋతు సంహారం, జ్యోతిర్వాద ఆభరణ. సో ఇవన్నీ కాళిదాసు రాసినటువంటి గ్రంథాలు అనమాట. ఇవన్నీ ఇక్కడ ఉండేవన్నీ అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం, కుమార సంభవం, రఘువంశం, మేఘదూత అంటారు, సమ్టైమ్స్ మేఘ సందేశం అని కూడా అంటారు. ఏది ఇచ్చినా కూడా ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఋతు సంహారం, జ్యోతిర్వాద ఆభరణ. మామూలుగా మీకు ఇంతవరకే ఉంటాయి కాంపిటేటివ్ బుక్స్ లో, ఇది ఉండదు, ఈ పాయింట్ ఉండదు. సో ఇది ప్రైవేట్ అదర్ బుక్స్ నుంచి తీసుకున్నది నేను. సో ఒకవేళ ఎగ్జామినేషన్ టఫ్గా అడిగితే చాలా స్టూడెంట్స్ నుంచి ఇది ఉంటుంది, జ్యోతిర్వాద ఆభరణ. సో ఇవన్నీ కాళిదాసు. అంటే మనకి ఆ 9 మంది నవరత్నాలలో చాలా ప్రముఖ వ్యక్తి ఎవరంటే కాళిదాసుడు. మామూలుగా మనకి ఎవరు అష్టదిగ్గజాలు ఉన్నారు కదా శ్రీకృష్ణ వాళ్ళ కాలంలో, ఆయన ఆస్థానంలో భువన విజయంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలలో అల్లసాని పెద్ద చాలా పెద్దవాడు. సో మిగతా 7 మంది కూడా ఆయన్ని గౌరవించేవాళ్ళు. శ్రీకృష్ణ వాళ్ళు అయితే తండ్రిలాగా భావించేవాడు. సో అర్థమైంది, అంత గొప్ప వ్యక్తి. చెప్పాను కదా ఆయన గురించి, ఒక కాలికి ఒక కడియంలా చేసి గండ పేరండం తోడి బంగారందాన్ని ఆయన పల్లకలు కూర్చోబెట్టి ముందు శ్రీకృష్ణుడిలో మోస్తారు అల్లసాని పెద్దలని, అంత గొప్ప వ్యక్తి అనమాట. సో అట్లా కాళిదాసు. సో 9 మంది కవుల్లో ఉన్న మొత్తం కవుల్లో కల్లా కాళిదాసు చాలా ప్రముఖ వ్యక్తి రెండవ చంద్రగుప్తుని కాలంలో. సో చాలా గ్రంథాలు రాస్తాడు. సో అర్థమైందా? సో ఇట్లా అనమాట. సో ఇది చెప్పుకున్నాం మనం మాళవిక అగ్నిమిత్రం. సో ఇది అగ్నిమిత్ర. సో అగ్నిమిత్ర ఆయన ఒక సేవకురాలు మాళవిక. సో మాళవిక మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీ అనమాట. సో మన అభిజ్ఞాన శాకుంతలం అని చాలా ఉంటాయి, బుక్స్ అనే ఉంటాయి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటని చెప్పేసి. మీరు చదవాలనుకుంటే బయట ఉంటాయి అనమాట బుక్స్, గ్రంథాలు. సో కాళిదాసు బుక్స్ అన్నీ ఉంటాయి, ప్రైవేట్గా తీసుకొని చదువుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో. సో ఓకేనా ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి కామందక. సో కామందక అనే అతను చూడండి, కామందక అనే అతను కవి. ఇతను రాసే బుక్ వచ్చేసి ఒకటి నీతిసార అంటారు, కొన్నిసార్లు నీతిసార అని పిలుస్తారు, లేదా ఇంకోసారి కామందక నీతిసార అంటారు. 2 రాసుకోండి, కామందక నీతిసార. సో ఇది బుక్ అనమాట. ఇది బుక్, ఇతను ఆథరు. సో జాగ్రత్త A అండ్ B పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయితే మీరు. ఎందుకంటే హిస్టరీలో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, సేమ్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. సో A అంటే ఆథరు, B అంటే బుక్ అని చెప్పేసి అర్థం. సో కామందకుడు అంటారు తెలుగులో. సో కామందక అనే పర్సన్ రాసే బుక్ వచ్చేసి కామందకుడు, గుప్తుడు, సో శాతవాహనుడు, ఇలా రాసుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు. డూ అనే వర్డ్ యూజ్ చేయాలి ఖచ్చితంగా. సో నీతిసార అని ఇచ్చినా కరెక్టే, కామందక నీతిసార అని ఇచ్చినా కరెక్టే అనమాట. సో ఎగ్జామినేషన్లో మోస్ట్లీ మీకు కామందక నీతిసారనే ఇస్తారు. సో ఎవరు రాశారంటే కామందకుడు. ఇతను కూడా అతని ఆస్థానంలో ఉంటే కవి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విశాఖదత్త. సో విశాఖదత్త రాసినటువంటి 2 ఉంటాయి, ఏమేంటివి? ముద్ర రాక్షస. సో ముద్ర రాక్షస, దేవి చంద్రగుప్తం. దేవి చంద్రగుప్తం అంటే ఏంటో తెలుసా?
కుమారదేవి చంద్రగుప్తునికి సంబంధించినటువంటి జీవితం గురించి రాస్తాడు. కుమారదేవి ఉంది కదా, మొట్టమొదటి చంద్రగుప్త వన్ అంటే చంద్రగుప్త 2 యొక్క తాత, గ్రాండ్ ఫాదర్. ఆ చంద్రగుప్త గురించి, కుమారదేవి గురించి రాస్తాడు. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు, అందుకే భార్యాభర్తల యొక్క ప్రతిమలు అనేవి నాణాల మీద ఉంటాయి. దేవి చంద్రగుప్తం, ముద్ర రాక్షస, ఈ రెండు కూడా విశాఖదత్తనికి సంబంధించినవి. రాసుకున్నారా? సో ఇట్లా అనమాట. సో మృచ్చకటికం ఇంకోటి చెప్పుకున్నాం మనం, మృచ్చకటికం అని చెప్పేసి శూద్రాకాయ చెప్పుకున్నాం కొన్ని, అది వేరు ఉంటుంది. సో స్టోరీ కూడా ఉంటుంది అనమాట. సో ఒక రాజ్యంలో ఒక వ్యక్తి బొమ్మలు అమ్ముకుంటూ ఉంటాడు, బొమ్మలు. సో బొమ్మలు అమ్ముకునే ఒక పర్సన్ని ఒక ఆమె లవ్ చేస్తుంది. సో వాళ్ళ మధ్య జరిగే స్టోరీ అనమాట ఆ బుక్లో ఉంటుంది. సో మనకి పాండ్యాస్ టైంలో కూడా ఉంటుంది. సో బుక్ ఉంటుంది మీకు, సంగమేజ్లో వస్తుంది, తర్వాత చెప్తాను. సో అక్కడ కూడా ఒక రాజు, పాండ్యరాజు ఒక ఆమె లవ్ చేస్తూ ఉంటాడు అనమాట, నాట్యగత్య. సో ఒక ఆమె వేరే వ్యక్తిని లవ్ చేస్తుంది ఆమె. సో అతన్ని ఇతను చంపేస్తారు, తలనరికే చంపేస్తారు. సో దానికి శిక్షగా ఇతను పగ తెచ్చుకుంటుంది అనమాట ఈమె. అది మనకి సంగమేజ్లో వస్తుంది. సంగమేజ్లో చంద్రముఖి కాదు అది, చంద్రముఖి జస్ట్ సోర్స్గా తీసుకున్నాడు అంతే, కానీ రియల్ స్టోరీ జరిగింది అప్పట్లో పాండ్యుల టైంలో. మనకి సంగమేజ్ ఉంది కదా, నెక్స్ట్ వస్తుంది హర్షవర్ధన్, తర్వాత సౌత్ ఇండియాకి సంబంధించి. యాక్చువల్గా సంగమేజ్ ఇంకా వీళ్ళ గుప్తుల కంటే ప్రీవియస్గా ఉంటుంది, కానీ నేను సపరేట్గా మీకు నార్త్ ఇండియా మొత్తం చెప్పి తర్వాత సంగమేజ్ మన సౌత్ ఇండియా గురించి చెప్పడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. ఓకేనా? సో ఇవి రాసుకున్నారా? విశాఖదత్త, ముద్ర రాక్షస, దేవి చంద్రగుప్తం. సో ఇదొకటి. మన మూవీస్ చాలా కాపీ కొడతారు, హిస్టరీ సోర్సెస్ నుంచి చాలా మూవీస్ కాపీ కొట్టుతున్నారు. అవేంటో తర్వాత చెప్తాను ఆఫ్ రికార్డు. సో అర్థమైందా? ఇవి రాసుకున్నారు కదా. సో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమున్నాయో. నెక్స్ట్ చూడండి, శూద్రాక. ఇందాక చెప్పాను కదా, శూద్రక మృచ్చకటికం, ఇదే స్టోరీ. సో ఆస్థానం బయట సంత ఉంటుంది కదా, సంతలో మనోడు బొమ్మలు అమ్ముకుంటూ ఉంటాడు ఎప్పుడు. సో అక్కడ ఒక ఆమె రోజు వస్తుంటుంది అనమాట. ఆమెను చూసి లవ్ చేస్తాడు, లవ్ ఎస్ట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. సో అట్లా వాళ్ళ లవ్ అనేది అట్లా ఎట్లా అంటే అది ఆగిపోతుంది, అంటే ఎండ్ అవ్వదు అనమాట. మ్యారేజ్లో ఇట్లా ఏముండవు, రోజు చూసుకోవడము, ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకోవడం సైకిల్తోనే. సో అలా జరుగుతుంది అనమాట. సో రాసుకున్నారా? శూద్రక రాసింది, మృచ్చకటికం. నెక్స్ట్ అమరసింహ. సో వీళ్ళంతా కవులు అనమాట. అమరసింహ. సో అమరసింహ ఇతను ఆతరు. సో ఇది బుక్ అనమాట. సో ఇప్పుడు రాసేది బుక్, ఇది అమరకోశ్. ఇది బుక్. అమరకోశం అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు, అమరకోశం అని ఇస్తారు తెలుగులో. ఇది బుక్ అనమాట. నెక్స్ట్ ఆర్యభట్ట. రాసుకున్నారు కదా ఆల్రెడీ. సో రాసుకున్నారు కాబట్టి అవసరం లేదు. ఆర్యభట్ట రక్కర్ రాసుకోండి, ఇంకోటి వస్తుంది ఎక్స్ట్రా. సో ఆర్యభట్ట ఆతరు. సో ఈయన రాసిన బుక్స్ వచ్చేసి ఏంటి? ఒకటి ఆర్యభట్టీయం, మీరు ఆల్రెడీ రాసుకున్నారు కదా, ఆర్యభట్టీయం. ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. సో ఆర్యభట్టీయము సూర్య సిద్ధాంతకం అంటే ఆర్యభట్టుడు ఇక్కడ చెప్తాడు ఏమని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు కేంద్రం. సో మనకి సూర్యుడు కేంద్రంగా ఉంటాడు, సూర్యుని చుట్టే గ్రహాలన్నీ తిరుగుతున్నాయని చెప్పి చెప్తాడు. ఎవరో ఆర్యభట్ట. సో అందువల్లే ఆయన చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. సో కాబట్టి ఆయన చెప్పింది ప్రాపర్ కరెక్ట్ అని చెప్పేసి నిరూపించారనమాట. సో కాబట్టి సూర్య సిద్ధాంతం అనేది ఎవరు తీసుకొచ్చారు? సూర్య సిద్ధాంతం అనేది ఎవరు తీసుకొచ్చారు? ఆర్యభట్టీయం కూడా అతను తీసుకొస్తాడు. సో మనకి మామూలుగా వెస్ట్రన్ సైన్స్లో, సో గ్రీకులకు సంబంధించి చూసుకుంటే టాలమీ, కోపర్నికస్ అని ఉంటారు. నికోలస్ కోపర్నికస్, టాలమీ అని ఉంటారు. టాలమీ వచ్చేసి భూకేంద్ర సిద్ధాంతం అని చెప్తాడు. సో మీకు జాగ్రఫీలో వస్తాయి మామూలుగా. భూకేంద్ర సిద్ధాంతం అంటే ఎర్త్ను బేస్ చేసుకుని అతను ఏం చెప్తాడంటే, భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి. సో భూమి చుట్టే సూర్యుడు, చంద్రుడు అన్ని తిరుగుతున్నాయని చెప్తాడు. అంటే భూమిని కేంద్రంగా చేసుకొని టాలమీ చెప్తాడు. సో అది తప్పని చెప్పేసి దాన్ని ఖండించి కోపర్నికస్ అనే వ్యక్తి చెప్తాడు. మళ్ళీ అతను ఏం చెప్తాడంటే సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్తాడు. సో సూర్యుని చుట్టే అన్ని తిరుగుతున్నాయి, సో గ్రహాలు కావచ్చు, భూమి అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. అదే కరెక్ట్ అయిందనమాట. ఎగ్జాక్ట్లీ అలానే అప్పట్లో ఆర్యభట్టుడు కూడా చెప్తాడు, మనం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాము, సూర్యుని చుట్టూ భూమి కావచ్చు, ప్రతి ఒక్కటి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పి చెప్తారు. సో అర్థమైందా? ఇలా. సో నెక్స్ట్ బ్రహ్మగుప్త. సో బ్రహ్మగుప్త చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్ ఈయన ఆ టైంలో. సో ఈయన వచ్చేసి బుక్ రాస్తాడు. ఆథర్ వచ్చేసి బ్రహ్మగుప్త, బ్రహ్మస్ఫూత సిద్ధాంత. స్ఫూత ఇలా రాసుకోండి, బ్రహ్మస్ఫూత సిద్ధాంత అని రాస్తాడు. ఈయన బ్రహ్మగుప్తుడు, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బ్రహ్మగుప్త, చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్ ఈయన. సో అప్పట్లోనే బీజగణితము, ఆల్జిబ్రా. సో మనకి ఆల్జిబ్రా అంటే ఫానస్ తీసుకొచ్చారని చెప్తాము, మన వాళ్ళు తీసుకొచ్చారు. బీజగణితం, సో బీజగణితం ఇవి ఉన్నాయి కదా, సో అవన్నీ అప్పట్లోనే తీసుకొచ్చారు. పై వాల్యూ కూడా మన వాళ్ళు కనిపెట్టారు అప్పట్లోనే. సో పై వాల్యూ, త్రికోణమితి, సో ట్రిగ్నోమెట్రీ అంట కదా త్రికోణమితి. సో దీన్ని బట్టి మనం స్తంభాల వాల్యూస్, బిల్డింగ్ నుంచి ఏవి కరెక్ట్గా ఉన్నాయి అవన్నీ చూస్తాం కదా ఇట్లా. సో అర్థమైందా? ట్రిగ్నోమెట్రీ. సో ఇటువంటి అనమాట. అంటే మనము
ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చేరుకోవాలి, ఇక్కడి నుంచి వస్తున్నాము, ఇలా వచ్చి ఇలా రాకుండా ఇలా వస్తున్నాడు వాడు. ఇటువంటి మెథడ్స్ కనిపెట్టింది ఎవరంటే మన వాళ్ళు అప్పట్లో. సో బ్రహ్మగుప్తుడు చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్ అనమాట. ఆయన రాసింది బ్రహ్మ స్ఫోట సిద్ధాంత. సో మనకి ఇంకొక మ్యాథమెటిషియన్ ఎవరు, భాస్కరుడు. సో అతను రాసేది లీలావతి. సో లీలావతి వచ్చేసి మ్యాథమెటిక్స్ గురించి చెప్తుంది అనమాట. సో లీలావతి అనేది ఇది కూడా మ్యాథమెటిషియన్ గురించి చెప్తుంది. మ్యాథమెటిషియన్ కూడా అంటే గణిత శాస్త్రం గురించి చెప్తుంది అనమాట. సో అర్థమైందా వీళ్ళందరి గురించి. ఇట్లా ఈ బుక్స్ అనేవి జాగ్రత్తగా మీరు మెమరైజ్ చేసుకోండి. సో గుర్తుండిపోవాలి, మర్చిపోకూడదు అవి. సో ఇప్పుడు బాగా మెమరైజ్ చేయండి. మృత్యుకటికం అంటే శూద్రాక, దేవి చంద్రగుప్తము, ముద్రరాక్ష అంటే విశాఖదత్తుడు, సో అశ్చరిత్ర అంటే బాణభట్టుడు, ఇట్లా నోటెడ్ అయిపోవాలి మొత్తం కూడా. సో అలా మీరు 10 times అలా చదువుకున్నారనుకోండి గుర్తుండిపోతాయి. సో ఎప్పటికైనా సరే మీరు ఎప్పటిని అడిగినా కూడా చెప్పగలరు. అర్థమైందా. సో ఇట్లా. సో నెక్స్ట్ డిక్లైన్. సో అసలు ఎందుకు గుప్తా ఎంపైర్ అంతమైపోయింది. సో ఇంతవరకు మనం మొత్తం రాసుకున్నాం కదా, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్ని రాసుకున్నాం కదా. అసలు ఇంతగా గొప్పగా విరాజిల్లినటువంటి గుప్తా ఎంపైర్ అనేది ఎందుకు అంతరించిపోయింది, సో ఎటువంటి రీజన్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి గుప్త సామ్రాజ్యం అంతం అవడానికి కారణాలు. సో అంతం కావడానికి కారణాలు ఏమున్నాయి. సో మేజర్ కారణాలు చూస్తే ఒకటి హూనాస్ ఇన్వెషన్ అనమాట. హూనుల దండయాత్రలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. హూనులు దండయాత్రలు అనేవి చేస్తున్నారని చెప్పేసి. ఎవరి టైంలో చేశారు హూనులు? స్కందగుప్త చాలా పవర్ఫుల్ లీడరే. సో అతని టైంలో మొట్టమొదటిసారి హూనులు దండయాత్రలు చేస్తారు గుప్త సామ్రాజ్యం మీద. హూనులు అంటే ఎవరంటే విదేశీయులు అనమాట వీళ్ళు. సో మన భారతదేశ ప్రాంతానికి సంబంధించిన కాదు, విదేశీయులు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే మన జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం చూసుకుంటే ఇండియాకి ఉంటుంది కదా, ఇండియా ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడి నుంచి అనమాట ఇదంతా కూడా గుప్తా ఎంపైర్ ఉంటుంది ఇక్కడంతా. సో గుప్తా ఎంపైర్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి దాడులు చేస్తారు. సో ఎక్కడి నుంచి నార్త్ వెస్ట్ ఇండియా అనమాట. సో వాయువ్య భారతదేశం నుంచి వచ్చి భారతదేశం మీద దండయాత్రలు చేస్తారు. వాళ్ళు ఎంతగా అంటే ఈ సప్త సింధు ప్రాంతం అంటే సింధు నది ప్రాంతం ఉంది కదా, దాన్ని దాటి వచ్చేస్తారు. సో దాటి ఎంటర్ అవుతారు. సో దాన్ని ఆ ప్రాంతాన్ని క్రాస్ చేసి గుప్త సామ్రాజ్యంలో ఎంటర్ అవుతారు. సో ఇమీడియట్ గా స్కందగుప్త అటాక్ చేస్తాడు వెళ్ళి. సో ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళు ఓడిస్తాడు. సో హూనులు వెళ్ళిపోరు, వాళ్ళు కాచుకొని ఉంటారు అక్కడే. సో అక్కడే ఉండి మళ్ళీ దండయాత్రలు చేస్తూ ఉంటారు. స్కందగుప్త చనిపోయిన తర్వాత గుప్త సామ్రాజ్యంలో వీక్ కింగ్స్ వస్తారు అందరు కూడా. సో విష్ణుగుప్త అని చివరి రూలరు, భానుగుప్త అని చెప్పేసి ముందుంటాడు. వీళ్ళంతా అంత పవర్ఫుల్ లీడర్స్ అయితే కాదనమాట. సో కాబట్టి వాళ్ళు ఎక్కువ దండయాత్రలు చేయడము, కొంచెం రాజ్యం అనేది విస్తరించుకుంటూ వస్తారు వీళ్ళు. ఇలా ఎంటర్ అవుతారు. సో ఎంటర్ ఎక్కువ దండయాత్రలు అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇలా హోనవంశం అనేది వస్తుంది అనమాట. వాళ్ళ గురించి పెద్దగా ఉండదు హిస్టరీలో. కాబట్టి దండయాత్ర అనేది చేస్తారనమాట. ఈ దండయాత్రలో వీక్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి రైజ్ ఆఫ్ ఫ్యూడేటరీస్ అనమాట. సామంతులు. సో సామంతులు ఇతని కింద పనిచేసే సామంతులు తిరుగుబాట్లు వస్తాయి. సో సామంతుల తిరుగుబాట్లు, హూనుల దండయాత్రలు, సామంతుల తిరుగుబాట్లు. సో మామూలుగా మనకి ఈ గుప్త సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించేవాళ్ళు, ఫస్ట్ గుప్తా ఎంపైర్ మొత్తాన్ని కూడా బుక్తీస్గా డివైడ్ చేశారు. బుక్తీస్ని విషయగా డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన అధికారులు ఎవరు? కుమారమత్యాలు ఇట్లాంటి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తారనమాట. వీక్ ఎంపైర్ ఉన్నారు కదా. సో ఇప్పుడు నా రాజ్యాన్ని నేను డివైడ్ చేసుకుంటాను, సొంత రాజ్యంగా ప్రకటించుకుంటాను, అవునా కాదా? కాబట్టి కుమారమత్యులు అంటే వీళ్ళ యొక్క ఫెడరేటరీస్ కూడా ఏం చేస్తారంటే తిరుగుబాట్లు చేస్తారు సామంతులు. సో దానివల్ల కూడా సామ్రాజ్యం అనేది వీక్ అయిపోద్ది. నెక్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ అంటే మనకి ఆర్థిక సంక్షోభం. సో ఆర్థిక సంక్షోభం అంటే వీళ్ళు ఎక్కువగా ఉన్న మనీ అంతా కూడా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దేవాలయాలు నిర్మించడము, విగ్రహాలు తయారు చేయడము, ఇట్లాంటి వాటికి ఎక్కువ పెట్టారన్నమాట. సో దానివల్ల ఆర్మీకి సంబంధించినటువంటి అలాగే బడ్జెట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తక్కువ ఉంటాయి. సో అర్థమైందా? గుప్తాస్ అనే వాళ్ళు ఎక్కువగా దేవాలయ నిర్మాణాలు, విగ్రహాలు వీటికి పెట్టడం వల్ల ఇక్కడ మనీ అనేది కోల్పోయింది అనమాట. సో అందుకే మనకి లాస్ట్ టైం కూడా మన భారతదేశంలో పెద్ద విగ్రహాలు పెట్టేటప్పుడు గవర్నమెంట్ చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు ఎక్స్పర్ట్స్. సో వాటి వల్ల టూరిజం ఉంటుంది కానీ చాలా వరకు నష్టపోతాం అని చెప్పి చెప్తారనమాట. సో ప్రభుత్వం యొక్క పాలన విగ్రహాలు పెట్టడం కాదు, ప్రజల యొక్క సంక్షేమం చూడడం కోసమని. సో కాబట్టి ఇలా ఎక్కువ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేయడం వల్ల సామ్రాజ్యంలో ఆర్థిక సంక్షోభం కూడా వస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా గుప్త సామ్రాజ్యం అనేది అంతరించిపోతుంది. సో అర్థమైందా? సో ఇలా గుప్త సామ్రాజ్యం అనేది అంత వైభవంగా తీసుకొస్తుంది భారతదేశంలో. సో మొట్టమొదటి విగ్రహారాధన, మొట్టమొదటి దేవాలయాలు. సో మొట్టమొదటిసారిగా ఈ నవరత్నాన్ని తీసుకొచ్చి సంస్కృత భాషని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారు. సో వీళ్ళ సామ్రాజ్యం అనేది ఆల్మోస్ట్ సముద్రగుప్తుడు. సో 100 యుద్ధాలు గెలిచిన వీరుడు, సమరశత. సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా వరకు ఆక్రమించుకుంటాడు. కానీ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు స్వతంత్రంగా మంచి గుణంతో. సో ఇలా గుప్త సామ్రాజ్యాన్ని అతిపెద్ద సామ్రాజ్యంగా ఉన్నటువంటి సామ్రాజ్యం అనేది ఈ 3 రీజన్స్ వల్ల. ఒకటి తిరుగుబాట్లు, అందుకే కింగ్ అనే అతను చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఈ సామ్రాజ్యాలు మాత్రం ఎందుకు అంతరించిపోతాయంటే వీక్ కింగ్ అనమాట. సో బలహీనమైన అసమర్థ రాజు ఎప్పుడైతే వస్తారో చుట్టుపక్కల దండయాత్రలు ఎక్కువ జరుగుతాయి, తట్టుకోలేడు.
నెక్స్ట్ వచ్చేసి తిరుగుబాట్లు కూడా వస్తాయి. అవునా కదా? ఇప్పుడు వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, సో ఇతర దేశాలు దాడి చేయాలనుకుంటాయి దేశం మీద. నెక్స్ట్ స్టేట్స్ కూడా అతని మీద డామినేట్ చేస్తాయా లేదా? అవునా కదా? చేస్తాయి అనమాట. ఇట్లా ఆ విధంగా. సో ఇలా గుప్త సామ్రాజ్యం అనేది అంతరించిపోతుంది. గుప్త సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఈ గుప్త సామ్రాజ్యాన్ని ఇంకొక రాజు వచ్చేసి రీప్లేస్ చేస్తాడు. సో అతనే మనకి వర్ధన డైనస్టీ అంటారు, వర్ధన వంశం. వర్ధన వంశం అంటారు. ఈ వర్ధన వంశాన్నే పుష్యభూతి వంశం కూడా అంటారు. పుష్యభూతి వంశం అంటారు. సో వీళ్ళు వచ్చేసి ఆక్యుపై చేస్తారు గుప్త సామ్రాజ్యం మొత్తాన్ని. అయితే వీళ్ళందరిలో కల్లా వీళ్ళలో వర్ధనుడు అనే అతను ఉంటాడు, అతని పేరు మీద వంశం వస్తుంది. కానీ వాళ్ళ గురించి మనకేముండదు హిస్టరీలో. వీళ్ళలో మెయిన్ కింగ్ వచ్చేసి ఎవరంటే హర్షవర్ధనుడు. సో హర్షవర్ధనుడు ఇతను వచ్చేసి కన్నౌజ్ ఉంది కదా, ఇప్పుడు కన్నౌజ్ అంటారు. సో కన్నౌజ్ అనే ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. సో కన్నౌజ్ ప్రాంతాన్ని క్యాపిటల్ గా చేసుకుని పరిపాలిస్తాడు. చాలా పవర్ఫుల్ రోల్ అనమాట. సో మనకి చంద్రగుప్త టూ లాగా చాలా గొప్ప రాజు. ఇతను మిలిటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ఆర్మీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ నలంద యూనివర్సిటీని, అంటే మహాయన బుద్ధిస్ట్ అనమాట ఇతను, హీనాయన అనుకుంటాను. సో బుద్ధిస్ట్ అనమాట. ఈయన నలంద యూనివర్సిటీని కూడా కాపాడతాడు. అంటే నలంద యూనివర్సిటీ ఎవరు తీసుకొచ్చారు? కుమారగుప్తుడు. అయితే నలంద యూనివర్సిటీ అనేది చాలా పేరు ప్రఖ్యాతులు గాంచేది ఇతని టైంలో. సో గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ కావచ్చు, చాలా దేశాల నుంచి విద్యార్థులు, 13 దేశాల నుంచి విద్యార్థులు, 52 సబ్జెక్ట్స్, డిపార్ట్మెంట్స్, సో వేల సంఖ్యలో విద్యార్థులు, వాళ్ళకి అక్కడే విద్యాలయాలు, హాస్టల్స్, అక్కడే స్టే చేసేవాళ్ళు. సో నలంద యూనివర్సిటీలో ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడే చదువుకునేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి ప్రొఫెసర్స్ వెళ్ళి చెప్పేవాళ్ళు చదువులు. సో వివిధ దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. అటువంటి నలంద యూనివర్సిటీని గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. సో అర్థమైందా? ఇతన్ని బాదామి చాళుక్యులు. సో సౌత్ ఇండియాలో బాదామి చాళుక్యుల వంశం అనేది రైజింగ్ లో ఉంటుంది. సో బాదామి ప్రాంతం ఉంది కదా కర్ణాటకలో, ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజు పులకేశి II. సో సినిమా కూడా వచ్చి ఉంటుంది వడివేల్ది. పులకేశి, రెండవ పులకేశి. ఇతను కూడా ఆర్మీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో చాలా అగ్రెసివ్ రోల్ అనమాట. ఎవరు? పులకేశి II. అయితే హర్షవర్ధనుడు ఏం చేస్తాడంటే రాజ్యాన్ని బాగా పరిపాలిస్తూ ఉంటాడు. గొప్పగా ఉంటుంది రాజ్యం. సో మిలిటరీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అతనికి ఆలోచన వస్తుంది, ఇప్పుడే మనకి దక్షిణ పద అంటే సౌత్ ఇండియాని ఆక్యుపై చేయడానికి మంచి టైం అని చెప్పేసి మనోడు ముందు సౌత్ వైపు వస్తాడు. ఎవరు? హర్షవర్ధనుడు. ఆల్మోస్ట్ నర్మదా వరకు వస్తాడు. సో నర్మదా ఉంది కదా, ఈ ప్రాంతానికి వచ్చేసరికి పులకేశి II అటాక్ చేస్తాడు. పులకేశి II యుద్ధం చేస్తాడు. సో హర్షవర్ధనుడు ఓడిపోతాడు అనమాట. సో హర్షవర్ధనుడు ఓడిపోయిన తర్వాత ఇక అతని సామ్రాజ్యం అనేది సౌత్ వైపు రాలేకపోతాడు, సౌత్ వైపు విస్తరించలేకపోతాడు. కొంతకాలం పరిపాలించి వాళ్ళ వంశం అంతరించిపోద్ది. తర్వాత పులకేశి II కూడా నార్త్ వైపు ఇంక బోడు. సో ఇక్కడే ఉంటాడు. కాకపోతే పులకేశి ఏం చేస్తాడంటే, సో పల్లవులు, ఇతనికి కంటెంపరీగా ఉన్నది ఎవరంటే పల్లవులు అనమాట. సో ఇదంతా ఇంట్రడక్షన్. సో పల్లవుల్లో ఒక రాజు ఉంటాడు, మహేంద్రవర్మన్ అని చెప్పేసి. మహేంద్రవర్మన్ని ఓడించి చంపేస్తాడు. ఎవరు? పులకేశి II యుద్ధం చేసి రాగానే వీళ్ళ కొడుకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవరు? నరసింహవర్మను. సో పులకేశి II రాగానే అతన్ని రాజధాని వరకు తరిమి కొడతాడు. ఎవరిని? పులకేశి IIని బాదామి వరకు తరిమి కొట్టి అతన్ని చంపేసి ఓడించి అంతం చేసి ఆ బాదామిని కూడా ఆక్రమించుకుంటాడు పల్లవరాజు. ఎవరంటే వాళ్ళ కొడుకు, మహేంద్రవర్మన్ కొడుకు. అంటే తన తండ్రి అంటే అంత ఇష్టం అనమాట. తన తండ్రిని చంపినటువంటి పులకేశి IIని అతను రాజధాని వరకు తరిమి కొట్టి ఓడించి అతను చంపేస్తాడు. సో ఇది పల్లవులకి చాళుక్యాస్ మధ్య వార్ జరుగుతూ ఉంటాయి. సో పల్లవులు తమిళ కింగ్స్ అయినప్పుడు కూడా తెలుగు ప్రాంతాలు ఎక్కువ పరిపాలిస్తారు అనమాట పల్లవులు. సో ఈ పల్లవులు వీళ్ళకి కంటెంపరీగా ఎవరుంటారు? బాదామి చాళుక్యస్, పల్లవాలు ఉంటారు. వీళ్ళకి కంటెంపరీగా వచ్చే వాళ్ళే రాష్ట్రకూటులు. సో రాష్ట్రకూటులు, చోళులు వీళ్ళుంటారు, చోళ వంశం. అంటే వీళ్ళు లేటర్ చోళాస్ అనమాట. అంటే మలివేద కాల చోళులు. మలి అంటాం కదా, మలికాలం అని. సో మలికాలం అంటే లేటర్ అని, మలి చోళులు అంటారు. అంటే చోళ వంశం ఎప్పుడో ఉంటుంది, పూర్వకాలంలో ఉంటుంది. ప్రాచీన చోళుడు అనే వాళ్ళు సంగమేజ్లో ఉంటారు. అంటే మనకి మౌర్యన్స్ తర్వాత ఉంటుంది కదా, ఆ టైంలో చోళులు ఉంటారు. మనకి యుగానికి ఒక మూవీలో చూపిస్తారు కదా ప్రాచీన చోళుడు. వాళ్ళు ఎప్పుడో ఉంటారు అనమాట. అంటే మన కరికాల చోళుడు అని చెప్పేసి చాలా మంది పాత వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇక్కడి నుంచి వేరే రాజ్యాలకు వెళ్ళిపోతారు. సో చాలా ప్రాంతాల్లో ఆక్రమించుకుంటారు. అంటే శ్రీలంక రీజన్స్ అవన్నీ కూడా. వాళ్ళ గురించి సోర్సెస్ ఎక్కువ లేదు. వాళ్ళ గురించి ఉన్న సోర్సెస్ వచ్చేసి సంగమేజ్ అనమాట. సంఘయుగం అంటారు. సో అర్థమైందా? సంఘయుగం. మన సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఇక్కడి నుంచే మొదలవుతాయి. సంగం యుగం. సో ఇందులో 3 రాజులు ఉంటారు. ఒకరు చోళుడు, చేరవంశ రాజులు, పాండ్యులు. చాలా ఓల్డ్ అనమాట వీళ్ళు. అంటే వీళ్ళందరికంటే కూడా గుప్తులు వీళ్ళకంటే ముందుంటారు వీళ్ళు. కానీ నేను సౌత్ ఇండియా సపరేట్ చేసి చెప్తాను మీకు. సపరేట్ చేసి వీళ్ళ గురించి, పల్లవుల గురించి, బాదామి చాళుక్యస్ గురించి, హర్షవర్ధనుడితో నార్త్ ఇండియాలో హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏన్షియంట్ అంటే హర్షవర్ధన్ తర్వాత ఇస్లాం వస్తుంది నార్త్ ఇండియాలోకి.
అర్థమైందా? ఇస్లాం రాగానే అది మిడివల్ ఇండియా స్టార్ట్ అయిపోద్ది అనమాట, మిడివల్ ఇండియా. సో కాబట్టి మనం నెక్స్ట్ హర్షవర్ధన్ గురించి చెప్పుకుంటాము. తర్వాత సంగమేజు, బాదామి చాళుక్యాసు, పల్లవాసు. సో దీంతో మనకి ఏన్షియంట్ కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ 2 క్లాస్లో కంప్లీట్ అయిపోద్ది ఏన్షియంట్. తర్వాత స్టార్ట్ అయ్యేది మిడివల్ ఇండియా. సో మిడివల్ ఇండియా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో ఇంత మ్యాటర్ అనేది ఉండదు. సో మేజర్ కింగ్డమ్స్ అన్నీ ఉంటాయి, సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియా చాలా టైం పడుతుంది. సో మనకి ఆల్మోస్ట్ యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం మనకి 1948 వరకు మొత్తం ఎక్స్పాండ్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఉంటుంది. సో దీంతో మనం ఎండ్ చేసేద్దాము ఆ గుప్తాకు సంబంధించి. నెక్స్ట్ హర్షవర్ధన్ గురించి వాళ్ళ గురించి చూద్దాం. సో హర్షవర్ధనుడు వీళ్ళ గురించి చూద్దాం. ఓకేనా? సో ఓకేనా, ఇది కంప్లీట్గా ఇవాళ క్లాస్ అనమాట. రేపు హర్షవర్ధన్ గురించి అతని గురించి చూద్దాము. హర్షవర్ధన్ గురించి చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. అతను కవి అనమాట. ఆ బుక్స్ అతనికి ఒక సైన్ ఉంటుంది, సిగ్నేచర్. సో సిగ్నేచర్ చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. హర్షవర్ధనుడు సిగ్నేచర్ చూడండి ఎంత ఉందో. సో ఇదంతా ఆయన సైన్ అనమాట. హర్షవర్ధనుడు యొక్క సిగ్నేచర్, మనం సిగ్నేచర్ చేస్తాం కదా, సైను ఇదనమాట ఆయన సైను. మొత్తం అంతా చేయాలి. చూడండి ఎంత టైం పడుతుంది మనకైతే. సో ఇది వచ్చేసి హుయిష్ సాంగ్ అనమాట, చైనా ట్రావెలర్. సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.